చేసుకుని నేను ఉన్నది ఏంటంటే మీ గుండెలల్లా పార్టీ జెండాలు తీసి తలగబెట్టురు పాడై జనం చచ్చిపోతున్నారు. తీసి జనం మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. ద బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హావ్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ అవుతున్నాయి. అడకతినే జాతులుగా తయారైపోయినాయి. సంచార జాతులుగా వృత్తులు పోయి ఉపాధులు పోయి ప్రత్యామ్నాయం లేక ఏం జీవన విధానం కూడా ఈవెన్ ఎడ్యుకేషన్ లో కూడా సర్వనాశనమై బీమార్ వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ రాజకీయ పార్టీల జెండాలను ఫస్ట్ తీసి పొందల పడైంది. ఫస్ట్ నాకు చాలా ఆవేశంగా కావచ్చు, ఆలోచనతో కూడా చెప్తున్నా, పెండల పడేయాలి రాజకీయ పార్టీల జెండాలను. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మనం తప్పు మాట్లాడుతున్నావా? చెప్తలేడా? బీసీలను ముఖ్యమంత్రి చేస్తామట. ముఖ్యమంత్రి చేసి అయ్యేదండి మాకు కావాల్సినవి కావాలి. ఒకరిద్దరు ముఖ్యమంత్రి అయ్యి బీసీలలో ఒక 10 మంది పోయి వాళ్ళు మంత్రులై కూర్చొని నిన్న మొన్నటి దాకా ఒక పంచాయతీ అయింది, ఒక మంత్రి పంచాయతీ అయింది. ఇప్పుడు ఏమంటుండో మాది టీ కప్పులో తుఫాన్ అని నేను ఇంటర్వ్యూలో చెప్పిన. ఇది అంటారు లాస్ట్ కు టీ కప్పులో తుఫాన్ అని చెప్పని. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వాటల పంచాయతీలు కాగానే బీసీ మంత్రిని చూసి మా ఇంటి మీదకి పోలీసులను పంపించారని 50 తల్లి. మరి ఇప్పటి దీని సంగతి ఏంది? దీని గురించి ఏం మాట్లాడుతున్నారు మరి మీరు? మా వాళ్ళు కూడా కొంతమంది మీరు ఎట్లా మాట్లాడతారో, మీరు అట్లా మాట్లాడదుగా అట్లా అని పోలీసులను పంపించడం తప్పే. కానీ మరి బీసీలకు నిజంగా కష్టం వచ్చినప్పుడు యాడున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇలా వాటాలు మొత్తం ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోయినాయి, మేమంతా ఒకటే, మాదంతా కుటుంబం అని చెప్తున్నారు. మరి మేమంతా ఏంటిది ఇక్కడ? మా సార్ రిటైర్మెంట్ స్టేజ్ లో పాపం వీళ్ళు యాడుండాలి, మనవరాలతోని మంచిగా అటు అమెరికాకు అటు ఇటు తిరగాలి.